హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను ట్రావెల్ చేయబోతున్నాను ఒక నాన్ ఏసీ స్లీపర్ బస్. నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు ఈ బస్ జర్నీ అయితే ఎలా ఉందని మీరు కూడా తెలుసుకోవచ్చు. మరి మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించడం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేనైతే ఒక నాన్ ఏసీ స్లీపర్ బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే నేను పల్లె వెలుగు బస్సులో మా ఊరు నుంచి నెల్లూరుకి అయితే బయలుదేరిపోయాను. ఎందుకంటే నేను నెల్లూరులో అయితే ఉన్నానమాట. నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి అనే విలేజ్ లో ఉంటాను. ఇంక ఈ సోదంతా ఎందుకులే గానీ డైరెక్ట్ బస్సులో ఉన్న వీడియో అయితే పెట్టేస్తా. ఏంటి బస్ ఎక్కే వీడియో ఏదనుకుంటున్నారా? బస్ ఎక్కే ముందు ఛార్జింగ్ అయిపోయింది అనమాట ఫోన్ లో. దాన్ని కవర్ చేసుకోవడానికే డైరెక్ట్ బస్ వీడియో పెట్టేశా. మరేం చేద్దాం, నా ఫోనే అలాంటిది. ఎప్పుడు ఛార్జింగ్ ఎక్కుద్దో ఎప్పుడు ఛార్జింగ్ అయిపోద్దో తెలీదు. అదిగోండి ఇంకో ట్రావెల్స్ బస్ అయితే వెళ్తుంది అక్కడ. దానికి మనకి ఇప్పుడు రేస్ శ్రీ లక్ష్మీనారాయణ ట్రావెల్స్ కి ఇంకా ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి కాపీరైట్. ఇదేందిరా, కొంచెమైనా పోటీ ఇస్తుంది అనుకుంటే ముందరికి వెళ్ళిపోయింది ఆ బస్సు. మన బస్సు ఏమో ఇంకా వెనకాలే ఉంది. ఇంకా బస్సు బయట ఉండేవన్నీ కొంచెం ఆపేసి ఇంకా బస్సు లోపల ఉండేటివన్నీ చూద్దాం. ఇప్పుడు ఈ బస్సులో అయితే ప్రతి బెర్త్ కి, అంటే ఈ స్లీపర్ బస్సు కదా, బెర్త్ కి అయితే ఒక ఇండివిజువల్ ఎల్సిడి స్క్రీన్ అయితే ఉందన్నమాట. ఇంకా పక్కన అయితే ఒక స్విచ్ అయితే ఉందన్నమాట. ఆ స్విచ్ అయితే వేస్తే ఒక అరగంటకి రెడ్ లైట్ అయితే వెలుగుతుంది టీవీ కింద అయితే. ఆ తర్వాత అది గ్రీన్ లైట్ గా మారిన తర్వాత టీవీ ఆన్ అవుతుంది. అమ్మయ్యా, ఫైనల్లీ టీవీ అయితే ఆన్ అయిపోయింది. ఆన్ అయ్యింది. ఎలాగోలా ఏదో ఒక సినిమా పెట్టేసి చూసేద్దాం, ఈ నైట్ ఎంజాయ్ చేద్దాం. ఏంది ఇంక ఈ టీవీ కూడా పని చేయట్లేదా? మరి దేనికి ఇంకా 1400 తీసుకున్నారు? దేనికి ఈ టీవీ కూడా పని చేయనందుకు? ఇంకా ఈ బస్సులో ఉన్నాయి ఒక పంచైన్ స్పీకర్, ఒక సాకెట్, ఇంకా మొబైల్ హోల్డర్, ఇంకా రీడింగ్ లైట్, ఇంకా ఇదే నా చార్జర్. దీని వల్లే వీడియో తిరుగుతున్నా. ఒరే ఉదయం అయిపోయిందా ఏంది? ఓ లేదు, టోల్ ప్లాజా దగ్గరికి వచ్చామా? మీరు కొంచెం చూసి ఇదే ఊరు టోల్ ప్లాజానో కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఇందాక కాసేపు అయితే మన బస్సు అయితే ఆగింది. ఏమైందంటే ఒక ప్యాసింజర్ అయితే మిస్ అయిపోయారనమాట వెనకాల. వాళ్ళైతే ఆటో వేసుకొని అయితే ముందరికి వచ్చి గొడవ పెట్టుకున్నారు డ్రైవర్ తో. అక్కడ అరగంట గొడవ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మన బస్సు అయితే కదిలింది. ఇప్పుడు టైం అయితే 2:30 లేదా 2:45 అయి ఉంటుంది. ఇంకా డ్రైవరు ఇంకా ఒక ఆవిడైతే ఉన్నిందనమాట, పెద్ద ఆవిడ. వాళ్ళిద్దరైతే అమ్మ లక్కలు తిట్టుకున్నారు. వీళ్ళు ఎన్ని తిట్టుకున్నా నాకు సంబంధం లేదని చెప్పేసి ఒక ప్యాసింజర్ అయితే దూరంగా పోయి సిగరెట్ తాగుతున్నాడు. ఆ వీడియో ఎందుకు తీయలేదంటే మళ్ళీ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. దూరంగా లైట్స్ అయితే వెలుగుతున్నాయి కదా, ఏదో ఫ్యాక్టరీలో ఉంది. అది ఏ ఫ్యాక్టరీయో కామెంట్ చేసేయండి, లేదంటే మీ ఊరికి దగ్గరలో ఉంటే చెప్పండి అదేనా. ఇంకా అయితే నేను ఇవాళ నైట్ షూట్ చేసిన వీడియో. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడే కట్ చేసేసి రేపు పొద్దున అయితే చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ ఛార్జింగ్ అయిపోద్దేమో అని చెప్పేసి భయం వేస్తుంది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. గైస్ ఇప్పుడైతే టైము 3:30 అవుతుంది. ఇంకా కట్టన్ అయితే లేదు పక్కన. నేను ఇంకా కట్టన్ పోవడం వల్ల ఆ బ్లూ లైట్ పడి నేనైతే నిద్రలేసేసాను. కట్టన్ అయితే కింద పడిపోయింది గాలికి. ఇంకేం చేద్దాం, ఆ బ్లూ లైట్ అయితే నా మొహం మీద పడుతూ ఉంటే నాకు నిద్ర రాదు. ఆ కట్టన్ అయితే పైకి తీసుకొచ్చి నేనే వేస్తాను. ఇదిగోండి ఆ కట్టన్ అయితే నేను పైకి తీసుకొచ్చేసాను. ఇంకా దీన్నైతే ఆ కమ్మికి వేయాలి నేను. అబ్బా ఏందిరా ఇది ఈ బస్సులో. ఇదిగోండి ఈ బస్సు అయితే ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. అదిగోండి లోగో అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చాలా తక్కువ మంది ఉన్నారు మనకి సబ్స్క్రైబర్స్. 10 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. సరే ఈ కట్టన్ అయితే వేసేసి నిద్రపోతాను. ఇంకా ఒరే ఎలా వేస్తారా ఈ కట్టన్ ని? అమ్మయ్యా, ఎలాగోలా ఫైనలీ కష్టపడి కట్టన్ అయితే వేసేసా. వెయిట్, చార్జర్ ఏది? వారిని ఏందిరా, అన్ని నా బెర్త్ నుంచి ఇలా కింద పడిపోతున్నాయి. మిగతా వాళ్ళ బెర్త్ నుంచి అస్సలు కింద పడట్లే. సరే చార్జర్ కూడా తెచ్చేసుకున్నా. ఇంకా ఫోన్ ని ఛార్జింగ్ పెట్టేసి నిద్రపోతాను. రేపు పొద్దున్న వీడియో తీయాలి కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్ వ్లాగ్ కూడా తీయాలి. సో పొద్దునైతే కలుద్దాం. బాయ్, గుడ్ మార్నింగ్ గైస్. ఇది హైదరాబాద్ లో ఏ ఏరియానో మీరైతే కామెంట్ చేసేయండి. సో బస్ అయితే ఇప్పుడే కదులుతుంది. ఇక్కడ కాసేపు అయితే ఆగిందనమాట. ఎవరో దిగుతున్నారంటే. నేను దిగాల్సిందైతే బంజారా హిల్స్ అనమాట. సో పంజాగుట్టకి
దగ్గరలో అయితే దిగుతాను. అక్కడ నుంచి ఆటో తీసుకుని బంజారా హిల్స్ కి అయితే వెళ్తాను. ఇంకా ఈ వీడియో తీసే ముందు చాలా చాలా మంచి బస్సులు అయితే ఉన్నాయి వెనకాల. ఇంటర్సిటీ స్మార్ట్ బస్, ఇంకా న్యూగో యొక్క ఎలక్ట్రిక్ బస్సు. వాటిని కూడా చూపియాలనుకుంటే ఫోన్ లో అప్పుడు ఛార్జింగ్ లేదబ్బా. ఒకవేళ మన అదృష్టం గనక బాగుంటే ఇప్పుడు కనిపిస్తుంది ఆ న్యూగో బస్సు, అది చూపిస్తా మీకు. ఇంకా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఈ ట్రావెల్ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో. ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ అయితే చాలా అయితే తీసుకొస్తాను మీకోసం అయితే నేను. ఇప్పుడు ట్రాఫిక్ లో బస్ అయితే ఆగుంది. మన అదృష్టం బాగుంటే ఇప్పుడు న్యూగో ఎలక్ట్రిక్ బస్ వస్తుంది. ఇదేందిరా నాయనా, నా నోరు ఎంత పవర్ఫుల్ అని ఇప్పుడే తెలుసుకున్నా నేను. అవును, ఇది అసలు ఎలక్ట్రిక్ బస్సా? సౌండ్ వస్తుంది, ఇంజిన్ సౌండ్ వస్తుంది. ఇంకోసారి పెడతాను చూడండి. ఏమో అది మన బస్ సౌండ్ అనుకుంటాలేండి గైస్. ఇంకా 3 minutes లో అయితే మన స్టాప్ అయితే వస్తుంది. సో దిగాక బస్సు బయట అయితే రియల్ గా చూపిస్తాను ఇప్పుడు. ఫైనలీ వి రీచ్డ్ ద డెస్టినేషన్. ఇదే మన బస్ యొక్క బయట వ్యూ అన్నమాట. తమ్నైల్ లో చూసుంటారు, అది ఫోటో అంతే. ఇదే మన బస్సు బయట నుంచి. ఎక్కేటప్పుడు కూడా నేను సరిగ్గా చూడలేదు. ఇందాక తమ్నైల్ లో పెట్టాను కదా ఫోటో, అది వేరేదన్నమాట. సో ఇదే గైస్ ఈ ట్రావెల్ వ్లాగ్ అయితే చాలా చిన్న వ్లాగ్ అనమాట. 6 minutes ఎంతో వచ్చింది. సో ఇంకా చాలా ట్రావెల్ బస్సెస్ అయితే తిరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లో అయితే. సో ఇలాంటి వ్లాగ్స్ అయితే ఇంకొన్ని చూడాలనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.